ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఇది చాలా చిన్న కేసు డాడ్. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఆ ఝాన్సీ నా ముందు విర్రవీగాలని చూస్తోంది. దానికి సరైన గుణపాఠం చెప్తాను. మీకు మా మీద కోపం కదా? మీరే కదా ఆ ముసుగు మనిషిని పంపించింది. ప్లీజ్ మమ్మల్ని ఏం చెయ్యొద్దు. ఏం మాట్లాడుతున్నారు? మాకేమన్నా అవుతుందేమో అని మా పిన్ని చాలా బాధపడుతుంది. ఆ ముసుగు మనిషిని రావద్దని చెప్పండి. ఏయ్, ఎక్కువ మాట్లాడకండి. అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? తాతయ్య ప్లీజ్, మా పిన్ని మా మమ్మీ డాడీల ఫోటోల దగ్గర మాకేమన్నా అవుతుందేమో అని బాధపడుతుంది. మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పండి తాతయ్య. అమ్మా ప్లీజ్, మీరైనా చెప్పండి, మీకు దండం పెడతాను. ఏయ్, ఏంటి ఇక్కడ బాల కళాకారుల పోటీలు ఏవైనా జరుగుతున్నాయా ఏంటి? మీ టాలెంట్ మా దగ్గర చూపిస్తున్నారు. మీ అందరికీ మా మీద కోపం ఉంటే మీరు మాతో మాట్లాడద్దు. మీకు మమ్మల్ని చూడడం కూడా ఇష్టం లేదంటే మేము రూమ్లోనే ఉంటాం, బయటికి రాము. అంతేగాని మమ్మల్ని ఏం చెయ్యొద్దు. ఆ ముసుగు మనిషిని మళ్ళీ పంపించొద్దు ప్లీజ్. ఎవరు చెప్పారు మీకు ఆ ముసుగు మనిషిని నేనే పంపించాను అని? కోర్టులో ఏమైనా ప్రూవ్ అయిందా? ఇక్కడికొచ్చి నన్ను అడుగుతున్నారు. మీరే పంపించారని అందరూ అంటున్నారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాం. ఏయ్, లేవండి. మమ్మల్ని మా పిన్నిని ఏం చెయ్యొద్దని చెప్పండి. ఏయ్, ముందు లేవండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? లేస్తారా లేదా? ఏయ్, లేవండి. మీరెందుకు వచ్చారు నాన్న ఇక్కడికి? ఆహా, ఏం నాటకాలు! నువ్వే పంపించి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? కోర్టులో కేసు గెలవలేకపోయావు. ఇప్పుడు పిల్లల్ని పంపించి ఈ విధంగా నాటకాలు చేస్తున్నావా? మేడం, నాకు కోర్టు విషయాలు ఇంటి విషయాలు ముడిపెట్టడం ఇష్టం లేదు. ఇలా అడ్డదారిలో గెలుపు సాధించాలని నాకస్సలుండదు. నా కేసులో నేను వాదించే దాంట్లో నిజం ఉంటే నేనే గెలుస్తాను, లేదంటే ఓడిపోతాను. అంతే. అంతకు మించి మరో ఆలోచన ఏం లేదు. ఇంకోసారి పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలా నెట్టడాలేమీ చెయ్యొద్దు. వాళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా గాని నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఏం చేస్తావు? చాలా చేస్తాను, కానీ చేసేదేంటో ముందు చెప్పడం నాకు అలవాట్లేదు. పదండి. హోస్ ఇంతేనా? వెరీ సింపుల్. వంకాయ్ వంకాయ్
వంకాయ్. ఇప్పుడు నువ్వు నా చేతిలో గుత్తొంకాయ్. మ్మ్. వంకాయ్ ఆహా ఏమి రుచి అనరామై మరచి. అమ్మమ్మమ్మమ్మ, మీకెందుకమ్మా శ్రమ? నేను చేస్తాను కదమ్మా. నేను చేస్తున్నాను కదా, నువ్వెళ్ళు. లేదమ్మా, నేను చేస్తానమ్మా. ఇది నా పని కదా. అరే ఏంటి వసుమతి, ఎందుకు నువ్వు నస పెడుతున్నావు? అది కదమ్మా, మీ నాన్నగారు చూస్తే నా మీద అరుస్తారు కదా. మా నాన్న నీపై అరిస్తే మా నాన్నని కరుస్తా. యూ డోంట్ వరీ. అమ్మా, మీకెందుకమ్మా అంత కష్టం? ఇష్టమైన వాళ్ళ కోసం చేసేదేది కష్టం కాదు. ఇష్టమైన వాడా? ఎస్, నేను ప్రేమించిన వాడి కోసం. తన కోసమని ఈ నలభీమ పాకాలు రెడీ చేస్తున్నాను. అయితే జాగ్రత్త అమ్మా, ఉప్పు కారం చూసి వేయండి. ఇష్టమైన వాడి కోసం అంటున్నారు కదా. ఏమంటివి ఏమంటివి, ఎవరికి ఏం చెప్తున్నారు వసుమతి గారు? మేమేదైనా రంగంలోకి దిగాలే కాని మమ్మల్ని కొట్టేవాడు పడగొట్టేవాడు ఎవ్వడూ లేడు. కళ్ళు మూసుకొని తగినంత ఉప్పు వేస్తాము, చూడుడి. హా? హా. అమ్మా, ఆ? అది ఉప్పు కాదమ్మా, పంచదార. ఆహా, ఆ, నాకు తెలుసు. మా తీయటి ప్రేమకు చిహ్నంగా 4 చక్కెర పలుకులు వెయ్యాలని తీశాను, అంతే. వెయ్యంలే. ఆ. ఇంతకీ నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంతగా ఆలోచించే టైం నాకెక్కడిచ్చారమ్మా మా పెద్దోళ్ళు. మ్మ్. 25 ఏళ్ళు రాకముందే ఒకడిని తీసుకొచ్చారు. ఈడే నీ మొగుడు అన్నారు. వాడు నాకు సరిపోతాడో లేదో చూసేలోపే ఆడు నా మెళ్ళో 3 ముళ్ళు వేసేసి 3 ఏళ్లు తిరగకుండానే 3 కనేలా చేశాడు. సరే, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటారా? అవునమ్మా, చాలా దగ్గరగా చూసుకుంటాడు. అందుకే 3 పిల్లలు. వసుమతి, ఒకసారి మన వంట టేస్ట్ చేసి చూస్తావా? ఆ, వద్దులేమ్మా, వద్దులే. ఏంటి, సైంటిస్టులు ఎలకల మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు నేను నీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అనుకుంటున్నావా? హ, అదేం లేదు, టేస్ట్ అద్దిరిపోద్ది. చూడు, వద్దులేమ్మా. చూడమంటుంటే చూడు 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 చూడు. చూడు. చెప్పు, ఎలా ఉంది? చెప్పు. నిజంగానే అదిరిపోయిందమ్మా. ఎస్. వావ్, డెలిషియస్. ఎంతైనా మనం ఇష్టపడే వాళ్ళకి ఇలా సొంతంగా వంట చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. ఒక బిడ్డ కోసం తల్లి చేసినట్టుగా, ఒక భర్త కోసం భార్య చేసినట్టుగా, అలానే ఒక ప్రియుడి కోసం ప్రియురాలు చేస్తే ఇలా టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఆ? ఒక్కసారి ఈ ఫుడ్ టేస్ట్ చేస్తే జీవితాంతం నేనే కావాలనుకుంటాడు. అమ్మా ప్రియాంక, ఏం చేస్తున్నావు? నాన్న కృష్ణప్రసాద్, వంట చేస్తున్నాను. కిచెన్లో ఎవరైనా వంటే చేస్తారమ్మా. నువ్వేంటి స్పెషల్గా ఇక్కడ అని అడుగుతున్నాను. ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలనుకుంటున్నావా? కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడానికి? నో, నా హీరో కోసం చేస్తున్నాను. టేస్ట్ అద్దరిపోయింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారా? వద్దులే, ఫుడ్ పాయిజన్ అయితే
నాకే ప్రాబ్లం. నాన్నా అమ్మా ప్రియాంక, నువ్వేదో పేషెంట్కి ఆపరేషన్ చేసినంత ఈజీ అనుకుంటున్నావు వంట చేయడం అంటే. జాగ్రత్త. ఓ, నాన్న వాత పెట్టేస్తాను. వద్దొద్దు. అమ్మయ్యా వెళ్ళిపోయారా? అయ్యగారు నన్ను తిడతారేమోనని భయం వేసిందమ్మా. ఏం తిట్టారని చెప్పాను కదా. నా హీరోకి చేస్తున్నానని చెప్పగానే ఎందుకు సైలెంట్ గా వెళ్ళిపోయారో తెలుసా? ఎందుకమ్మా? మా నాన్నది కూడా లవ్ మ్యారేజే కదా. ఓ హా, సర్లే, ఈ వంటలన్నీ నీట్ గా ప్యాక్ చేసి బాక్స్ లో పెట్టేసాయి. అలాగే అమ్మా. ఆహా ఏమి రుచి అనరామై మరచి. సార్, ఏంటి రాజు గారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాడేమన్నా కనిపించాడా? కనిపిస్తే ఇంత డల్గా ఎందుకుంటాను సార్? రావడంతోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని కదా. అది నిజమేలే. ఏంటి మాధవ్ గారు, కొత్త వ్యాధికి వ్యాక్సిన్ కనిపెడుతున్న సైంటిస్ట్ లాగా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అదేం లేదు సార్, ఆ ముసుగు మనిషిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నా రైటర్ బుర్రకి ఏదైనా ఐడియా తడుతుందేమని ట్రై చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపైనా వాణ్ణి పట్టుకొని తీరడం గ్యారంటీ. ఏంటి మాధవ్ గారు, ఈరోజు క్యారేజ్ ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకురాలేదు సార్. అదేంటి? రావడమే లేట్ అయింది కదా సార్. అవునా? సర్లే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి, నాకు కూడా బాగా ఆకలిస్తుంది. ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాం సార్, ఆన్ ది వేలో ఉంది. అదిగోండి సార్, వచ్చేసారు. ఎక్కడ పెట్టాయా? అక్కడ పెట్టేసే, మీరు వెళ్ళండి. ఏంటండి ఇంత పెద్ద పెద్ద క్యారేజీలు వచ్చాయి? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారా? క్యాటరింగ్కి చెప్పి తెప్పించారా? ఏదో సినిమా షూటింగ్ వాళ్ళకు వచ్చినట్లు వచ్చాయి. ఏదైతే ఏముంది సార్, ముందు లాగించేద్దాం సార్, బాగా ఆకలి దంచేస్తుంది. కూర్చోండి సార్, కూర్చోండి. ఆహా, గుత్తొంకాయ నా ఫేవరెట్. ఇది గుమ్మడికాయ పులుసు వాసన గుమగుమలాడిపోతుంది. కాకరకాయ వేపుడు. సార్, ఈ రోజంతా మీ ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది సార్. అదేంటి, నా ఫేవరెట్ ఫుడ్ మీకు తెలియదు కదా? నాకు తెలియకపోతేనే సార్, తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే చాలు సార్. వడ్డించుకోండి. తినండి గౌతమ్ గారు, ఐఎమ్ వెయిటింగ్. తినండి తినండి తినండి, ఇది నా ముద్ద. యమ్మీ. పక్కనున్న గుత్తొంకాయ కూర కూడా వేసుకోండి సార్, బాగుంటుంది.
చాలా బాగుంది. ఆ కందిపొడి కొంచెం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి సార్, సూపర్గా ఉంటుంది. మాధవ్ గారు ఆ స్పూన్ ఇవ్వండి. కందిపొడి నెయ్యి కాంబినేషన్ అదిరిపోయింది. తినండి సార్, బాగా తినండి. గౌతమ్ సార్, మీరక్కడ తింటే నాకిక్కడ కడుపు నిండిపోతుంది తెలుసా? మాధవ్ గారు ఏ హోటల్ నుంచి తెప్పించారు? ఏదో హోటల్ అండి సార్. ఆ కుక్ ఎవరో గాని అద్భుతంగా చేశారు. ఇక నుంచి రోజు మధ్యాహ్నం ఆ హోటల్ నుంచి తెప్పించండి. ఒక్క పూటైనా తృప్తిగా తినొచ్చు. మీరు పెళ్లి చేసుకుంటే ఒక్క పూట ఏం కర్మ సార్, 3 పూట్ల ఇదే ఫుడ్ తినొచ్చు. ఇలా బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంట్లోనే చేసి పెడతారు. నా పెళ్లికి ఫుడ్కి సంబంధం ఏంటి మాధవ్ గారు? అది అది ఆ ఫోన్ తీయండి సార్, మీకే తెలుస్తుంది. ఏదో అన్నోన్ నెంబర్లా ఉంది. ముందు మీరు మాట్లాడండి సార్. హలో, ఎస్ఐ గౌతమ్ స్పీకింగ్. హలో హలో, ఎవరు? నేనే. నేనే అంటే? నేనే అంటే నువ్వు, నువ్వు అంటే నేనే. ఎవరండి మీరు? పేరు చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మీరెప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటారా? హో, మీరా? నా పేరు మీరాను, మీరాభాయో కాదు, ప్రియాంక. మీరు నన్ను ప్రియా అని పిలవచ్చు. అలా ఎందుకు పిలవాలి? మీరలా పిలవడం కోసం కంఫర్ట్ గా ఉండేలా నేను పుట్టినప్పుడే మా నాన్న ప్రియాంక అని పేరు పెట్టారు. అబ్బా, నేనిప్పుడు ప్రియా అని పిలవడం కోసం మీ నాన్న అప్పుడు ఎప్పుడో ప్రియాంక అని పేరు పెట్టారా? అవును సార్. కృష్ణుడు కోసమే రాధ పుట్టినట్టు నేను మీకోసమే పుట్టాను. నువ్వు రాధవో నా బాధవో తెలీదు గాని నేనైతే కృష్ణుణ్ణి కాదు. నేను గౌతమ్ని. నేను నిన్ను ప్రియా అని పిలవడం ఇవన్నీ ఏమీ ఉండవు. ఏమో పిలుస్తారేమో. అరే, పిలవను అంటే నేను పిలుస్తాను అని మీరెలా డిసైడ్ చేస్తారు? అదంతే సార్, అదంతే. నాకు తెలుసు కదా మీరు పిలుస్తారని. అరే, పిలవను అంటుంటే. అయ్యో, చెప్తున్నాను కదా సార్ పిలుస్తారని. చూడు ప్రియా. అదిగో చూసారా, చూసారా, ప్రియా అని పిలిచేశారు. అప్పుడెప్పుడో కాదు, మీరిప్పుడే పిలిచేశారు. నేనేదో సడన్ గా మీ ఫుల్ నేమ్ స్ట్రైక్ అవ్వక అలా పిలిచాను. చూడండి, మీరు ఎలా అయినా సరే పిలిచినట్టే, ఓకేనా? తర్వాత నన్ను తూచుతుండి అంటే కుదరదు. లేదండి, నేనేదో ఫ్లోలో అన్నాను. మీరు ఫ్లోలో చాలా అంటారనుకుంటా. సర్లే, ఇప్పుడు అదంతా వదిలేండి. ఫోన్ ఎందుకు చేశారో చెప్పండి. ఊరికే ఫీడ్బ్యాక్ తెలుసుకుందామని. మీరు నాకు ఎంత రేటింగ్ ఇస్తారో అని. ఏమి ఫీడ్బ్యాక్, ఏమి రేటింగ్? అదే సార్, మీరు భోంచేశారు కదా, టేస్ట్ ఎలా ఉంది అదే ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను. టేస్ట్ అద్భుతంగా ఉంది, 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. అయినా మీరెందుకు అడుగుతున్నారు ఫీడ్బ్యాక్? మీకు ఆ ఫుడ్ పంపించింది నేనే కదా. అవునా? అవును సార్, నేనే స్వయంగా నా చేతులతో చేసి మీకు పంపించాను. ఏంటండి మీరు, ఎందుకలా పంపించారు? ఏంటి పిచ్చా మీకు? పిచ్చి కాదు, ప్రేమ. వాట్? అదేనండి, రోజు మీరు ఎంతో మందికి సేవ చేస్తుంటారు.
ఎంతో మంది క్రిమినల్స్ ని కూడా పట్టుకుంటుంటారు. ఎన్నో ఈవెంట్స్ కి ర్యాలీస్ కి సెక్యూరిటీగా చేస్తుంటారు. 24 అవర్స్ జాబ్ లో పడి స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. జనాలందరూ మీతో సర్వీస్ చేయించుకుంటారు. వాళ్ళ సమస్యలతో మీ దగ్గరకు వస్తారేమో కానీ మీ ఆకలి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే నేను మీ ఆకలి గురించి ఆలోచించి అవన్నీ చేసి పంపించాను సార్. చూడండి, నేనేదో స్ట్రెయిన్ అయ్యానని మీరు అనవసరంగా స్ట్రెయిన్ తీసుకోకండి. నాకిలా అలసిపోవడాలు, ఆకలి వేయడాలు ఈ పోలీస్ ఉద్యోగంలో అలవాటే. మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించి ఇంకోసారి ఇలా వంట ప్రోగ్రాంలన్నీ పెట్టకండి, ఓకేనా? సార్ 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 ఇంకోసారి ఇలాంటి వంట ప్రోగ్రాంలని పెట్టకండి. ఏంటి మాధవ్ గారు ఇది? ఆ అమ్మాయి భోజనం పంపిస్తుందని మీకు ముందే తెలుసా? అంటే ముందే అంటే కొంచెం ముందే తెలుసు సార్. తెలిసినప్పుడు వెనక్కి పంపించేయచ్చు కదా. అంటే బాగా ఆకలిగా ఉంది సార్, కాదనలేకపోయాను. మీరు నాకు ఈ కారణాలన్నీ చెప్పొద్దు. అయినా ఏంటి, మీరు ఆ అమ్మాయి ఒక్కటైపోయారా? సార్, ఒకటైపోవటాలు రెండైపోవటాలు అలాగేం లేదు సార్. ఏదో అలా సమయం సందర్భం కలిసిపోయాయని సహకరించాను. మాధవ్ గారు. సార్, ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్ చూడండి సార్, చూడండి సార్, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి సార్, చూడండి సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు, నీ పని చూసుకో, వెళ్ళు. హలో మేడం, మీరు చెప్పినట్టే చేశాను. థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్ మేడం. నా చేత్తో చేసిన ప్రత్యక్ష ప్రసారం బాగుందా? థ్యాంక్ యూ మాధవ్ గారు. ఓకే మేడం, ఉంటాను. సార్ నన్ను చూస్తున్నారు. ఓకే మేడం. నాకు మీరంటే ప్రాణం అండి. మీరు లేకుండా ఉండలేనేమో అనిపిస్తుంది. కళ్ళు మూసినా మీ ఆలోచనే, కళ్ళు తెరిచినా మీ ఆలోచనే. మీ మీదున్న ఇష్టాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొంద